Hi everyone, welcome to Manabadi. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి అయితే అందుతుంది. పొలిటికల్ సైన్స్ సివిక్స్ సెకండ్ ఇయర్ సంబంధించి లాంగ్స్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ అన్నది చూద్దాం మనం. ఎక్స్ప్లెయిన్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మన దేశ రాజ్యాంగం సంబంధించి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? సో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ రిటన్ అండ్ డీటెయిల్ కాన్స్టిట్యూషన్ అని, అండ్ అలాగే ఇండియా సోవరెన్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని డిక్లేర్ చేయబడింది కాన్స్టిట్యూషన్ ద్వారా. అండ్ అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మంది, అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అండ్ అలాగే పంచాయత్ రాజ్ మనకి ఉంది, పంచాయత్ రాజ్ సిస్టమ్, అండ్ బైకామరలిజం, అండ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని ఫాలో అవుతాం, అండ్ సింగిల్ సిటిజన్షిప్, అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఫండమెంటల్ రైట్స్, అండ్ అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్ ద్వారా మన దేశానికి అందించబడింది. సో ఇవన్నీ కూడా సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్సే. సో చాలా సింపుల్. అండ్ మీకు దీనికి సంబంధించిన వీడియో కావాలంటే కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీకు సంబంధించిన వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ రైట్స్ అన్నవి మనకి 6 ఉంటాయి. సో ఒక్కొక్క దానికోసం మీరు మినిమంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో పార్ట్ 3 ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3 ఆర్టికల్ 12 to 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ కోసం చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 12లో స్టేట్ని డిఫైన్ చేయబడి ఉంటుంది. ఆర్టికల్ 13లో జ్యుడిషియల్ రివ్యూ కోసం చెప్పబడి ఉంటుంది. అండ్ ఆర్టికల్ 14 నుంచి రైట్ టు ఈక్వాలిటీ, అండ్ ఆ తర్వాత రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇలాగా 6 రైట్స్ కోసం ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకు ఉంటుంది. సో టోటల్గా ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నది పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 12 to ఆర్టికల్ 35 వరకు మనకైతే అందించడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసాం కదా సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ అని. సో ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా మనకు ఒక లాంగ్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సో ఈసీ అని కూడా అంటారు. ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్, ఫంక్షన్స్. సో అసలు ఎలక్షన్ టైంలో వీళ్ళ యొక్క రోల్ ఏంటి, వీళ్ళ పవర్ ఎంతవరకు ఉంటుంది, వీళ్ళ అథారిటీ అన్న డీటెయిల్స్ అన్నది సో ఒక కాన్సెప్ట్ లాగా చూడాలి. ఇది అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఆన్సర్లా చదివితే మాత్రం చాలా కష్టంగా అది అనిపిస్తుంది. సో మనకు సింబల్స్ అసైన్ చేసేది, ఎలక్షన్ డేట్స్ అసైన్ చేసేది, పోలింగ్ బూత్స్ అండ్ ఇలాంటివన్నీ కూడా సో మనకి క్లియర్గా ఒక కాన్సెప్ట్ ఓవరాల్గా చూడాలి, చాలా జనరల్గా ఈ ఆన్సర్ని. నెక్స్ట్, డిస్క్రైబ్ ది ఆర్డినరీ అండ్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఎమర్జెన్సీస్ టైంలోని ప్రెసిడెంట్కి చాలా కీ రోల్ అనేది ఉంటుంది. సో సాధారణ సమయంలో అతని పవర్స్ ఏంటి, ఎమర్జెన్సీ టైంలో ఉన్న ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ ఏంటి. డిస్క్రైబ్ ది ఆర్డినరీ అండ్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ లెడ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ సపరేట్ తెలంగాణ స్టేట్. సో ఏపీ నుంచి విడిపోయి సపరేట్ తెలంగాణ కావాలి అని అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాలు ఏంటి అనేది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయమని. సో వీటన్నిటికి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్, కాన్సెప్ట్లో వీడియోస్ అన్నీ కూడా
కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేయండి. అవి మీ ప్రిపరేషన్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ వినిన తర్వాత జస్ట్ మీరు ఆన్సర్ చదువుకుంటే సరిపోద్ది, లేదా మీ ఇక్కడ మీకు వీడియోలో చూపించిన మ్యాటర్ నన్ను చదువుకున్నా సరిపోతుంది, మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ డిస్కస్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ 29th స్టేట్ ఇన్ ది ఇండియన్ యూనియన్. సో ఈ రెండిట్లో కూడా ఇంచుమించునే ఉంటుంది మనకి మ్యాటర్ అంతా కూడా, కానీ క్వశ్చన్ ఇలా రెండు విధాలు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, కానీ మ్యాటర్ చాలా రిలేటబుల్ రెండిట్లకు కూడా. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 కాసెస్ ఫర్ ది ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి ఉన్న కాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ రైట్ అబౌట్ ది ఫంక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది హైయెస్ట్ కోర్ట్, సో దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అన్న డీటెయిల్స్ అన్ని రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ యొక్క పవర్స్ ఫంక్షన్స్ క్లియర్గా రాయాలి. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది హైకోర్ట్. సో సుప్రీం కోర్టు హైకోర్టు యొక్క ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సుప్రీం కోర్టు హైకోర్టు రెండు కూడా అంటే స్టేట్ లెవెల్లో ఒక హయ్యర్ సుపీరియర్ కోర్ట్ అనేది హైకోర్టు, అండ్ టోటల్ దేశంలో అంటే టోటల్ ఇండియాలో నేషన్ వైడ్గా హైయెస్ట్ కోర్టు సుప్రీం కోర్టు. రెండిట్లకి పవర్స్ని మీరు చూసుకోండి, కొంచెం రిలేటబుల్ పవర్స్ కూడా ఉంటాయి. సో గమనించి మీరు అర్థవంతంగా చదివితే మాత్రం చాలా ఈజీగా కాన్సెప్ట్ అనేది ఎక్కుతుంది పొలిటికల్ సైన్స్ ఎప్పుడైనా సరే. నెక్స్ట్ డిస్క్రైబ్ ద లెజిస్లేటివ్ రిలేషన్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. సో యూనియన్కి స్టేట్స్కి ఉన్న లెజిస్లేటివ్ రిలేషన్ గురించి రాయండి. నెక్స్ట్ ఎలిసిడేట్ ద రోల్ ఆఫ్ జేఏసీస్ ఇన్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ మూమెంట్లో జేఏసీస్ యొక్క రోల్ చాలా కీ రోల్ అని చెప్పచ్చు. సో దానికి సంబంధించిన విషయాలన్నీ రాయాలి. And next, describe the financial relations between center and state. Next, describe various anti-corruption laws. Anti-corruption laws ఏమేమి ఉన్నాయి ఇండియాలో అవి రాయండి. And explain the provisions of the Right to Information Act. సో చాలా ఇంపార్టెంట్ యాక్ట్ ఇది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ సాక్. సో ఫస్ట్ దీని యొక్క ఈ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి ఈ కంట్రీస్ చెప్పి దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, చూడండి ఖచ్చితంగా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. మనకి ఇందాక లాంగ్ మాట్లాడుకున్నాం కదా, తెలంగాణ స్టేట్ ఎమర్జెన్సీ అవడం గల కారణం. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఉన్న విషయాలు ఇంప్లిమెంట్ చేయకపోవడం కూడా ఒక కారణం. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. ఇండియన్ ఫారెన్ పాలసీ గురించి రాయండి. నెక్స్ట్ డిస్క్రైబ్ ద మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. అండ్ నెక్స్ట్ describe the main provisions of 74th, ఇది 73rd and 74th Constitution Amendment Act 1992. And what is smart governance? Smart governance అంటే ఏంటి? And next, write a note on state legislative assembly. Next, write about powers and functions of state governor. Next, what is e-governance and explain its merits. ఇవి టోటల్గా మనకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పొలిటికల్ సైన్స్ సివిక్స్ సెకండ్ ఇయర్ సంబంధించి. సో మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ అలాగే ఛానల్ ప్లేలిస్ట్ని విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ ఉన్నాయి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.